హలో ఫ్రెండ్స్, ఇది మెదక్ దేవాలయం యొక్క ప్రాంగణము. బయట తిరుగుతున్నాను నేను. బయట తిరుగుతూ చూపిస్తున్నా మీకు. మీకు ఒక ముఖ్య అంశాన్ని చెప్పాలి నేను. దంత మందిరము చాలా పెద్దగా ఉంటుంది. ఆసియా ఖండంలోనే పెద్దదైనటువంటి చర్చ్ ఇది. ఫాస్నెట్ అయ్యగారు అనేటువంటి ఒక దొరగారి ద్వారా ఇక్కడ నిర్మాణం చేయబడింది. దీన్ని నిర్మాణం చేయడానికి చాలా సంవత్సరాల కాలం పట్టింది. అయితే చాలామంది ఇక్కడికి వస్తుంటారు, వెళ్తుంటారు. బట్ ఈ చర్చిలో ఒక్కొక్క పిల్లర్ కానీ ఏది పెట్టినా దానికి ఒక స్టోరీ ఉంటుంది అన్నమాట. చాలామందికి అది తెలియదు. అయితే మీకు నేను చర్చి బ్యాక్ సైడ్ అన్నమాట ఇది. ఇక్కడ చూడండి, ఒక దిమ్మ కనిపిస్తుంది కదా. ఇలాంటి దిమ్మలు చర్చి చుట్టూ మొత్తము 66 ఉంటాయి. బైబిల్లో 66 పుస్తకాలు ఎట్టాగో వాటికి సూచనగా ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అందుకని ఇలా ఇది చర్చి బ్యాక్ సైడ్ అండి. చర్చి బ్యాక్ సైడ్ మహాదేవాలయము నిజంగా మన ఇండియాలో ఉండడము ఎంతో అదృష్టము. దాంట్లో నేను మెదక్ వాసిని కావడం కూడా నాకు ఎంతో సంతోషకరము. సో అంటే మెదక్ అంతా నా బంధువులు ఉంటారు అదనమాట. చాలా సంతోషకరమైనటువంటి ప్రాంగణంలో, దేవుని ప్రాంగణంలో మేము ఉండడం అనేది కూడా ఒక గొప్ప విషయం. చూడండి, మందిరం చుట్టూ నేను తిరుగుతూ మీకు వీడియో చేస్తున్నా. ఎక్కడ చూసినా కోతులే ఉంటాయి మెదక్లో బాగా. ఈ కోతులు కొన్నిసార్లు మన మీద అటాక్ కూడా చేసే ప్రమాదం ఉంటుంది. ఓకే, ఇక్కడ నుండి చూస్తే అక్కడ మీకు కనిపిస్తుందో లేదో, మందిరంలో అక్కడ క్రీస్తుని సిలువేసినటువంటిది అది ఉంటుంది ఫోటో. ఫొటోస్ అది లోపల అలో ఉండదని నేను చేయట్లేదు. మనం ఆ పక్క నుండి తీస్తే క్రీస్తు జననము, మనం నేరుగా తీసుకున్నట్టయితే క్రీస్తు ప్రభు ఆహరోణమైనటువంటి అంశం ఉంటుంది అన్నమాట. అయితే ఈ పటాలు దానికి కలర్స్ వేసినవి కావు, అవి గాజు ముక్కలు అన్నమాట. నేను చూపిస్తాను మళ్ళీ మీకు. ఆ గాజు ముక్కల్ని ఒక వ్యక్తి తన జీవితం అంతా సమర్పించుకొని 40 సంవత్సరాలు వాటిని సెట్ చేసిండండి. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి. 40 సంవత్సరాలు చేశాడు. ఇప్పుడు మేము వెనక నుండి ముందుకు వచ్చేసాము. ముందుకు వచ్చినామండి. ఇది మందిరం. ఫ్రంట్ సైడ్ చూపిస్తున్నాను నేను. ఓకే, ఇది ఫ్రంట్ చూసినట్టయితే. ఓకే, ఇక్కడంతా జనాలు కూడా ఉన్నారు. ఓకే, ఇదంతా ఫ్రంట్ అండి. ఫ్రంట్ మనము ఓపెన్ అయితే స్టార్టింగ్లో వెళ్తున్నాము. ఒక్క నిమిషం, మీకు దేవుడు ఆరోహణమై పైకి వెళ్తున్నటువంటి ఒక ఫోటో లోపలికి అయితే వెళ్తే తీసుకోవడానికి అవకాశం ఉండదు, కానీ బయట నుండి తీసే ప్రయత్నం చేస్తా. నిజంగా దేవుని మందిరంలోకి వెళ్ళడం గొప్ప అద్భుతం. ఓకే అండి, ఇక్కడ నుండే తీస్తున్నా. చూడండి, అక్కడ ఉంది కదా ఫోటో, పటం. ఓకే, సో అది దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మరణానంతరం 3వ దినంలో తిరిగి లేచి ఆయన ఆరోహణమై పైకి వెళ్ళినటువంటి దృశ్యం అది. నేను క్రీస్తు జననంలో తీయలేకపోయాను, ప్రభు చిత్తమైతే. ఓకే, ఒక్కసారి క్రీస్తు జననాన్ని కూడా నేను తీసే ప్రయత్నం చేస్తున్నా. మళ్ళీ వెళ్తున్నా మీకోసం అని. ఒక్క నిమిషం అండి. ఇక్కడ చూడండి, ఇటు నుండి మెట్లు అన్నమాట ఇవి. పండగ అప్పుడు లేదంటే మామూలు టైంలో ఏదైనా ఫెస్టివల్స్ అయినప్పుడు పైనకి వెళ్ళడానికి దారి అది.
అక్కడికి వెళ్ళేసి అక్కడ పైన కూర్చుంటారు అందరూ. చాలామంది జనాలు ఒకేసారి పట్టారు కదా కింద పైన కూర్చోవడానికి. అది చాలా మంచి అవకాశం అన్నమాట. నెక్స్ట్ ఇదంతా మీరు చూడాలని, మీరు దేవాలయం కూడా దర్శించుకోవాలని ఆశపడుతున్నా. ఇదిగోండి క్రీస్తు జననం ఫోటో. మరి మొత్తం రావట్లేదు ఇక్కడ. ఇదండి ఇప్పుడు అయ్యగారిని కూడా చూసి విష్ చేయడం జరిగింది. గతంలో అయ్యగారితో ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాను నేను. ప్రభు చిత్తం అయితే దాన్ని కూడా అప్లోడ్ చేస్తాను. పైసలేడా? ఓకే అండి. క్రీస్తు ప్రభువుల వారు ఇది ఉంది. యెషయా ప్రవచనము నెరవేర్చబడింది. అది పోతే ఓకే. అయ్యగారు ఏమని లేరు కాబట్టి తీస్తా ఉన్నా. ఫ్రంట్ అండి ఇది. ఇక్కడ బాప్తీసాలు ఇవ్వడము, చిన్నపిల్లలకి పుట్టలు వెంట్రుకలు తీస్తారు ఇక్కడ. ఆ ప్లేస్ అన్నమాట అది. ఇప్పుడు మీకు ఇది అనిపిస్తుంది క్రీస్తుని సిల్వేసినటువంటి ఫోటో. ఇదండి మీకోసమే మళ్ళీ లోపలికి వచ్చాను నేను. ఓకే. ఈ ప్లేస్ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ వచ్చేసి వాక్యం చెప్తారనమాట అయ్యగారు వాళ్ళు. ఇక్కడ అక్కడ నుండి ప్రసంగం చేయడం జరుగుతుంది. అవన్నీ చైర్స్ అవన్నీ కూడా ఇంగ్లాండ్ నుండి తెప్పించడం జరిగింది. ఈ నేలపైన ఉన్నటువంటి ఇవి కూడా వీటిని కూడా ఇంగ్లాండ్ నుండి ఎక్స్పోర్ట్ చేశారంట అప్పట్లో. అద్భుతమైనటువంటి మందిరం అండి. నిజంగా ఇది చాలా అదృష్టం అని చెప్పాలి నేను ఈ వీడియో చేయడం. దాని సండే స్కూల్ బిల్డింగ్ అంటారండి. ఓకే. నేను వీడియో తీస్తున్న క్రమంలో చుట్టుగా తిరుగుతున్నాను. మా మమ్మీ ముందుకు వెళ్ళిపోయినట్టున్నారు. ఓకే అండి, ఇదంతా కూడా మందిర ప్రాంగణం. అద్భుతమైన కట్టడం అన్నమాట ఇది. దేవుడు నిజంగా ఇంత ఆశ్చర్యకరుడు కదండి. ఆయన ఎక్కడో ఇంగ్లాండ్లో ఉన్నటువంటి చార్లెస్ వాకర్ పాస్నెట్ అన్నటువంటి ఒక వ్యక్తికి దర్శనమిచ్చి ఎలా దీన్ని చెయ్యాలి, ఏ విధంగా దీన్ని కట్టాలి అనే నమూనా కూడా దేవుడే చూపించడం రియల్లీ గ్రేట్. అలనాడు దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని కట్టేటప్పుడు ఆ యొక్క పని వస్తువుల పని చేయడానికి బెసలేల్ని అహోలియాబ్ని దేవుడు ప్రత్యేకమైన ప్రజ్ఞగల ఆత్మచేత నింపిండని దేవుని వాక్యంలో ఉంది. ఆ విధంగా చార్లెస్ అయ్యగారిని కూడా నింపి మరి ఇక్కడికి నడిపించడం జరిగింది. ఆ తర్వాత అయ్యగారు ఇక్కడికి రావడం, వచ్చాక ఈ మందిరాన్ని కట్టించడం. ఆ టైంలో చాలా కరువు టైం అన్నమాట అది. కరువు ఉన్న పీరియడ్లో వాళ్ళు ఇక్కడంతా ఫొటోస్ తీసుకుంటున్నారండి. కరువు ఉన్న టైంలో చార్లెస్ దొర గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంటే ఈ మెదక్ ప్రాంతం నుండి, ఇక్కడంతా పెద్ద అడవి ఉండేది అప్పుడు, ఈ ప్రాంత వాసులందరికీ కూడా కరువు వచ్చి భోజనం లేనప్పుడు ఆయన వాళ్ళకి మెతుకు ఇస్తా అని చెప్పాడు అనమాట. ఫస్ట్ ఈ ఊరి పేరు మెతుకు. మెతుకు అంటే వాళ్ళు భోజనం నిమిత్తమే మెతుకులు కోసం వచ్చినామని మెతుకు సీమాని పెట్టారు ఫస్ట్. తర్వాత కాలక్రమంలో ఇది మెదక్ పట్టణంగా పరిగణించబడింది. మీరు ఆల్రెడీ మీకు ఒక నాయిస్ వినిపిస్తుంది కదా, అదేంటంటే ప్రతి గంటకి అక్కడ పైన
అక్కడ బెల్ కొడతారండి. ఒక్క నిమిషం. సమయం గురించి కూడా చెప్తా ఉంటారు, వాక్యం చెప్తారనమాట. అవునండి, దేవునికి స్తోత్రం. ఓకేనండి, చివరికి కూడా వచ్చేసాం మనము. మందిరంలో దర్శించుకొని ఆ తర్వాత బయటకు కూడా రావడం జరుగుతుంది. ఓకే అండి, మీరందరూ నన్ను ఎంతో ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. చాలామంది ఇప్పటికే వెళ్ళి ఉంటారు అనుకుంటున్నాను నేను. అది వచ్చి బైబిల్ హౌస్ అండి, అక్కడ కనిపిస్తుంది కదా, అది బైబిల్ హౌస్. బైబిల్స్ అన్నీ మీకు అంటే అన్నీ మీకు దొరుకుతాయి అక్కడ. ఇక్కడ జెండా వందనం కానీ అన్నీ ఇక్కడే జరుగుతాయి అన్నమాట. ఓకే అండి, బాయ్, ఉంటాను. బాయ్ అండి.